హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టీవీ ఛానల్. వార్దా తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. చెన్నైకి తూర్పు ఈశాన్యంలో 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది తుఫాను. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వేగంగా వీస్తున్న గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు. కాంచీపురం, తిరువల్లూరులో ఆదివారం రాత్రి నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సోమవారం సాయంత్రం వరకు చెన్నైలో తుఫాను తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం, అధికారులు ప్రజలను అప్రమత్తం చేసింది. సూపర్ సైక్లోన్ వార్దా తుఫానుగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి రోడ్డు దెబ్బతింది. దీంతో కాకినాడ, ఉప్పాడ రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.